హాయ్ ఫ్రెండ్స్, సుజుకి ఎర్టిగా వెహికల్ దీంట్లో కంప్లైంట్ వచ్చి మనకి రావడము పికప్ ప్రాబ్లం వచ్చింది. అబ్బా అంటే 60-50 కిలోమీటర్స్ అంతే, ఎక్కువ పోదు. మామూలుగా ఇది 120, 140, 160 పోతుంది కదా. మామూలుగా స్పీడ్ లిమిట్ 100 ఇట్లా పోతుంది. అదే పోవడం లేదు, కస్టమర్ రిక్వైరీ ప్రాబ్లము. మన దగ్గర రావడం, స్కాన్ చేసిన తర్వాత హెయిర్ మాస్ సెన్సార్ కంప్లైంట్ వచ్చింది. సరే అని చెప్పేసి హెయిర్ మాస్ సెన్సార్ పోయి అని చెప్పేసి సెన్సార్ కూడా తెప్పించాం మేము. తెప్పించిన తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ 1 డే బాగానే ఉంది. మళ్ళీ సేమ్ కంప్లైంట్ వస్తే ఏమని చెక్ చేసుకుంటే, దీనికి చెక్ చేసుకుని పోయింటే దీంట్లో ఎయిర్ ఫిల్టర్ అనేది డ్యామేజ్ అయ్యింది. అది కూడా వేసి చూడాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నా కోడ్స్ అన్నీ వచ్చినాయి. స్టాక్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ సెన్సార్, ఇది ఎయిర్ మాస్ సెన్సార్ అంటారు. ఇది పోయిందని చెప్పేసి మనం డ్యామేజ్ అయిపోయింది చెప్పేసి కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టినాము. కొత్తది కూడా తెప్పించాము, ఇన్స్టాల్ చేసాం. కానీ సేమ్ కంప్లైంట్ రిపీట్ అయింది. ఏమి సేమ్ కంప్లైంట్ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే మనము ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసాం. మనం ఎయిర్ ఫిల్టర్ చూసాము, చూస్తున్నారు కదా ఎయిర్ ఫిల్టర్ ఎట్లా డ్యామేజ్ అయిపోయిందో. రేర్గా కంప్లైంట్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు మనం కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా తెప్పించాము. ఈ ఫిల్టర్ని వేసిన తర్వాత మీకు కంటిన్యూ వీడియో పెడతాను. ఇలాంటివి కంప్లైంట్స్ వస్తుంటాయి, చిన్న చిన్న కంప్లైంట్స్ అని మనము చూసుకోవాలి. వచ్చిన తర్వాత కంటిన్యూ వీడియో పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇది మనకి కప్లర్ కూడా చూడండి, ప్రాబ్లం చూడండి, లాక్ అవడం లేదు. చూసినారా, అందుకే చూడండి, కప్లర్ కూడా లాక్ అవడం లేదు. ఓకే, కప్లర్ కూడా ఫాల్ట్ ఉంది దీంట్లో, లాక్ అవడం లేదు. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కప్లర్ కానీ ఓకే అయిపోయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారా కోర్స్ వచ్చినాయి. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేసి చూస్తాం. మాల్ ఫంక్షన్ చూస్తుంది, ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ వస్తుంది, చెక్ లైట్ వస్తుంది. బండి ఏమైనా కంప్లైంట్ వస్తే చెక్ లైట్ వస్తాయి. ఓకేనా, క్లియర్ చేద్దాం. ఓకే, మాల్ ఫంక్షన్ కూడా వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టైల్ పోదాము, పికప్ ఎంత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెహికల్ మనం టైల్ వచ్చాము, దాదాపు ఎక్కడ వచ్చాము. మాల్ ఫంక్షన్ లేదు, చూస్తున్నా పికప్ కూడా మనకి చూపిస్తాను. కానీ అందులో 40, 60 అదే చూడండి, 100 పోతుంది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి ఏమైనా రేర్ కంప్లైంట్స్ వస్తే ఇక్కడ మనం చూసుకొని, ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్ వస్తే చూసుకొని మనం సిస్టమ్ పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని ట్రయల్ చూసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అలాగే కస్టమర్ కూడా రన్నింగ్ చేసిన తర్వాత కస్టమర్తో మాట్లాడిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కట్టుకెళ్ళేవా ఇదో అలాగే. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ కూడా వెహికల్ తోలుతున్నారు, చూస్తున్నాం కదా. ఓకే అయిపోయింది. ఓకేనా అయినా మీకు ఇప్పుడు మన దగ్గర రావడం కంప్లీట్ పికప్లో వచ్చినారు మీరు. ఇప్పుడు మీకు ఎలా ఉంది బండి? బండి బాగా చేశారన్న. ఓన్లీ మాకు చాలా 2 రోజుల నుంచి సహాయిస్తుంది. ఒక 50-70 కల్లా పికప్ తగ్గిపోతుంది. అది దాని ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ ఫిల్టరు, దాన్ని చెక్ చేసి బాగా చేశారు. మీకు ఓకే ఉంది కదా? ఓకే, బాగా చేశారు. పికప్ కానీ బాగుంది అండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. చూస్తున్న కస్టమర్కి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదు. ఇంకా ఏమైనా కంప్లైంట్ అయితే మన డిమార్ట్ ఎదురుగానే ఆపోజిట్లో ఎంకే స్టార్ ఆటో ఎలక్ట్రికల్ షాప్ ఉంది. చూస్తున్నారా, వెహికల్ కూడా 120 పైన ఉంది. ఓకే, ఆల్ ఓకే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.